ఇంగ్లాండ్ లో తన తొలి టెస్ట్ కెప్టెన్ గా ఆకట్టుకున్న శుభ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు భారత మాజీ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను ప్రశంసించాడు. ఈ పర్యటన ఇలా ముగించడం ఎవరి ఊహకందని విధంగా ఉంది. అసాధారణంగా జట్టును నడిపాడు అని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ల తర్వాత గిల్ అకస్మాత్తుగా టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను స్వీకరించాడు. అంతేకాదు రెడ్ బాల్ క్రికెట్ లో అతడి బ్యాటింగ్ నైపుణ్యాలు మరియు నాయకత్వ సామర్థ్యాలపై అతను తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ అతను ఒక అద్భుతమైన సిరీస్ ను ఆడటం వల్ల విమర్శించిన వారందరినీ సైలెంట్ చేసేశాడు. వీటితో పాటు రికార్డు స్థాయిలో 754 పరుగులు చేశాడు. ఇది ఒక టెస్ట్ సిరీస్ లో ఒక భారత కెప్టెన్ సాధించిన అత్యధిక పరుగులు. గిల్ తన కెప్టెన్సీతో కూడా చాలా మందిని ఆకట్టుకున్నాడు. జట్టును 2-2 సిరీస్ డ్రాకు నడిపించాడు అని కార్తిక్ పేర్కొన్నాడు. అయితే జాక్ క్రాలేతో వ్యవహరించిన తీరు మాత్రం నాకు నచ్చలేదు. కొన్నిసార్లు దూకుడుండొచ్చు గానీ హద్దులు దాటకూడదు. ఓర్పుగా ఉంటేనే ఇక్కడ నిలబడగలం. తదుపరి సిరీస్లలో ఇవి నేర్చుకుంటాడని నేను అనుకుంటున్నాను అని తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెల్లడించారు.